Hi parents and students, welcome back to GBI TV Education and more. ఈ రోజు మనం అమృత యూనివర్సిటీకి సంబంధించి 2024 లో మీరు JEE తో అప్లై చేయాలంటే లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది. అదే విధంగా ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఫేజ్ 2 అప్లై చేయడానికి స్లాట్ బుకింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఎగ్జామ్స్ కూడా ఆన్ గోయింగ్ అండి, రన్నింగ్ జరుగుతున్నాయి. సో మీరు ఫేజ్ 2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అదే విధంగా కౌన్సిలింగ్ సంబంధించి CSAP రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక చిన్న వీడియో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఎప్పట్లా నా రిక్వెస్ట్, మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే కూడా మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఒకసారి ఆ డేట్స్ అన్ని కూడా చూద్దాం. మీరు JEE తో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మీకు June 9th, 2024 టెంటేటివ్గా ఈ డేట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఏమన్నా ఇంకా ఎక్స్టెండ్ చేస్తారా లేదా ఇదే డేట్ ఫైనల్ ఉంటుందా అనేది వాళ్ళ వెబ్సైట్లో ప్రజెంట్ అయితే మాత్రం టెంటేటివ్గా June 9th, 2024 వరకు మీరు JEE స్కోర్తో మీరు అమృత యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు ఫేజ్ 2 రాస్తున్నారో, ఫేజ్ 2 రాసిన వాళ్ళకి ఎగ్జామ్స్ డేట్స్ వచ్చి May 2nd నుంచి 12th వరకు అండి. ఆల్రెడీ తెలిసి ఉంటుంది కానీ వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను. JEE ఫేజ్ 2 ఎగ్జామ్స్ మాత్రం మనకి May 2nd నుంచి 12th వరకు జరుగుతున్నాయి. అదేవిధంగా దీని రిజల్ట్స్ వచ్చి మనకి May 30th రిజల్ట్స్ మనకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బిఫోర్ కూడా రిలీజ్ చేయొచ్చు, కానీ May 30th వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూద్దాం స్టూడెంట్స్, వీళ్ళు CSAP రిజిస్ట్రేషన్స్ మనకి సెంట్రలైజ్ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి May 28th స్టార్ట్ అవుతుందని చెప్పని ఇచ్చారు. యాక్చువల్గా రిజల్ట్స్ వచ్చి మనకి May 30th ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ CSAP రిజిస్ట్రేషన్ మనం లాగిన్ అవ్వడం ఇదంతా కూడా May 28th నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ అదేవిధంగా ఎవరైతే అమృత యూనివర్సిటీలో మీకు మంచి ర్యాంక్ వచ్చి దీంట్లో మీరు అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారో, మీరందరూ కూడా కౌన్సిలింగ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక మంచి వీడియో మీకు అమృత యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిన తర్వాత నేను పిన్ టు పిన్ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన GBI TV ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది థర్డ్ పార్టీస్ని నమ్మి ఈ అమృత యూనివర్సిటీలో చాలా వరకు అమౌంట్స్ కట్టి మోసపోతున్నారు. అటువంటి థర్డ్ పార్టీస్ని నమ్మకుండా వీళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారండి. మాకు థర్డ్ పార్టీస్ ఎవరు కానీ ఏజెంట్స్ కానీ ఎవరు లేరని చాలా క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో అందుకని ఎక్కడ కూడా ప్రీవియస్ ఇయర్ జరిగినటువంటి అటువంటి ఇబ్బందులు మీరు ఎక్కడ కూడా తెచ్చుకోకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు ఏదైనా కూడా ఓన్లీ త్రూ డాష్ బోర్డ్ AOAP డాష్ బోర్డ్ ద్వారానే కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది, సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇక ఫైనల్గా మన GBI TV ఛానల్ మీరు ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటూ మంచి కంటెంట్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. మీ GBI.